హలో నమస్తే వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇంకా ఈరోజు ఒక ఇంపార్టెంట్ అంటే మనం 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఆయన జియో ఆయన వాయించిండు, ఆయన నేను ఒక్కని వాయిస్తే సరిపోదని ఎయిర్టెల్ ఆయన వాయించిండు, ఇద్దరు వాయిస్తే సరిపోదని ఇంకొక ఆయన వచ్చిండు వోడాఫోన్ ఐడియా ఆయన కూడా వచ్చి వాయించిండు. అందరూ మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు విపరీతంగా పెంచి పడేసారు. మినిమం 30 రూపాయల నుంచి 50 రూపాయలు బేసిక్ ప్లాన్లకే పెరిగిపోయినాయి. ఇక ఈ మంత్ నుంచి ఒక్కొక్కరు ఇంకో 50 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిందే మొబైల్కు. ఎందుకంటే గతంలో చూసినాం మనం జియో వచ్చినప్పుడు అన్నీ ఫ్రీ 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 అనే వరకు ఎగబడ్డారు. చిన్నగా ఫ్రీ అలవాటు అయినాక ఒక్కొక్కటి వాయించుకుంటూ పోతున్నాడు. సరే, ఇక ప్రజెంట్ అయితే అన్ని ప్లాన్లు పెరిగినాయి. అన్ని మొబైల్ ఆపరేటర్లు వాళ్ళ ప్లాన్ రేట్లు పెంచారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరెవరికి ఎంత ఉంది అంటే ఒక్కొక్క మొబైల్ ఆపరేటరు బేసిక్ ప్లాన్ ఎంత ఉంది, అసలు ఏ రీఛార్జ్ ప్లాన్ ఎందులో ఎక్కువ ఉంది ఎందులో తక్కువ ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక బేసిక్గా మనం జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఇదే ఎక్కువ వాడుతుంటారు కాబట్టి ఈ మూడింటిని మనం కంపారిజన్ చేద్దాం. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటి చూద్దాం. ఇక్కడ చూస్తే ముందుగా జియో చూద్దాం. ఇక 28 డేస్ ఓన్లీ 2 GB డేటానే వస్తుంది, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్. ఇది అన్ని మొబైల్ దాంట్లో ఉంది. దీనికి ఇక్కడ జియోలో చూస్తే 189 రూపీస్ ఉంది, ఎయిర్టెల్లో 199 ఉంది, వోడాఫోన్ ఐడియాలో కూడా 199 ఉంది. ఇవి అన్నీ పెంచిన రేట్లు. పెంచిన రేట్లతో ఇట్లుంది. ఈ రెండింటితో పోలిస్తే ఇప్పటికీ జియో ప్లానే మనకు తక్కువ అనిపిస్తుంది. జియో వాళ్ళు రేట్లు పెంచారు. అది 149 159 ఉండే, దాన్ని 189కు పెంచారు. ఈ నేపథ్యంలో అక్కడ పెంచినప్పటికీ కూడా అక్కడ ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియాతో పోలిస్తే ఇది తక్కువనే కనిపిస్తుంది. ఇక ఎక్కువ మంది ఇంకా బేసిక్ వాడేది ఒకటి ఉంటుంది. 28 డేస్ 1 GB డేటా, డైలీ 1 GB డేటా అన్లిమిటెడ్. ప్రతి దాంట్లో అన్లిమిటెడ్ కాల్స్ అనేది కామను. ఇక 28 డేస్ 1 GB డేటా అన్లిమిటెడ్ కాల్స్. దీనికి చూస్తే మనకు ఇక్కడ జియోలో 249 రూపీస్ ఉంది పెంచిన ధరతోని పోలిస్తే. ఇక ఎయిర్టెల్లో 299 రూపీస్ ఉంది, వోడాఫోన్ ఐడియాలో కూడా 299 రూపీస్ ఉంది. ఇది కూడా 50 రూపీస్ ఎక్కువ ఉంది ఈ రెండిట్లలో దీంతో పోలిస్తే. అంటే పెంచిన తర్వాత కూడా జియో ప్లానే మనకు తక్కువ కనిపిస్తుంది. అంటే చాలామంది అనుకున్నారు జియోలు పెంచారు, పోర్టు పెట్టి పడేసేయాలి, ఎయిర్టెల్ కోవాలి, వోడాఫోన్ ఐడియా కోవాలని. కానీ పెంచకముందు వాళ్ళు కూడా పెంచే వరకు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే అరే వాళ్ళకంటే వీళ్ళేనాయన రాబోయి కనీసం జియో వాళ్ళే కాస్త తక్కువ ఉంది ప్లాన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక సేమ్ 1.5 GB డేటా 28 డేస్ అన్లిమిటెడ్ కాల్స్. ఇక్కడ జియోలో చూస్తే 299 రూపీస్ ఉంది. అక్కడ 1 GB డేటా ప్లాన్ వాళ్ళది ఎంత ఉందో ఇక్కడ జియోలో 1.5 GB డేటా ప్లాన్ అంతే ఉంది. ఇక ఇక్కడ 299 ఉంది, ఎయిర్టెల్లో 349 ఉంది, వోడాఫోన్ ఐడియాలో కూడా 349 ఉంది. ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియాలో. జియోలోనే తక్కువ ఉంది. ఇంకా 2 GB డేటా కావాలనుకుంటే 28 డేస్కు అన్లిమిటెడ్ కాల్స్కు జియోలో 349 అయింది పెంచిన ధరతో చూస్తే. ఇక ఎయిర్టెల్లో 409 ఉంది, కాకపోతే అక్కడ 2 GB డేటా కాదు 2.5 GB డేటా అది ఉంది, 409. ఇక వోడాఫోన్ ఐడియా సేమ్ 2 GB డేటా కానీ 28 డేస్ కాదు 30 డేస్కు చూస్తే 379 రూపీస్ ఉంది. ఇది కూడా ఇక్కడ దాదాపు అన్నీ కూడా సేమ్ అంతే కనిపిస్తున్నాయి. ఇవి 2 GB డేటాది. ఇక 56 డేస్ ఇది 1.5 GBది చూస్తే 3 కూడా సేమ్ ఉన్నాయి. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలో సేమ్ అయిపోయినాయి. అన్నీ కూడా 579 రూపీస్కే అక్కడ రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్నాయి 3 టెలికామ్ ఆపరేటర్లు. ఇంకా 56 డేస్ 2 GB డేటా చూస్తే సేమ్ అన్లిమిటెడ్ కాల్స్కు 2 GB డేటా ఇది 629 ఉంది జియోలో. ఇక వీటిలో చూస్తే వీళ్ళిద్దరు కూడా అంటే వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ ఈ రెండిట్లో కూడా 649 రూపీస్ మనకు కనిపిస్తుంది. ఇంకా 3 మంత్స్ అంటే 3 మంత్స్ రాదు, 84 డేస్ వస్తుంది. 84 డేస్ 1.5 GBది చూస్తే మనకు జియోలో 799 రూపీస్ ఉంది, ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా రెండిట్లో కూడా 859 రూపీస్ మొబైల్ రీఛార్జ్ అనేది ఉంటుంది. ఇవి కూడా పెరిగిన రేట్లతో పోలిస్తే 3 మంత్స్లో జియోలోనే మనకు కాస్త తక్కువ కనిపిస్తుంది. ఇంకా సేమ్ 3 మంత్స్దే 84 డేస్. ఇక ఇది కూడా 2 GB డేటా చూసుకుంటే ఇక్కడ జియోలో 859 ఉంది, మిగిలిన రెండిట్లలో కూడా 979. దాదాపు అంటే మనము 2 GB డేటా ఒక 3 మంత్స్ వాడాలనుకుంటే దగ్గర ఇందులో అయితే 850, ఇందులో దాదాపు 1000 రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే చూడండి మినిమం మనము ఈ పెంచిన రేట్లతో పోల్చుకుంటే మినిమం 300 అయితే పెట్టాల్సి వస్తుంది. మంత్లీ మొబైల్ రీఛార్జ్కు 300 పెట్టాలి. ఇద్దరు ఉంటే 600,
ముగ్గురు ఉంటే 900 రూపాయలు. ఇప్పటి నుంచి మీరు మొబైల్ రీఛార్జ్ లేక రూపాయలు తీసి పక్కెట్టుకోరు. అట్లా పెరిగిపోయినాయి రేట్లు. ఇక ఇయర్లీ ప్లాన్ చూస్తే సేమ్ ఉన్నాయి. ఎయిర్టెల్లో 3599 ఉంది, కాకపోతే అది 2 GB డేటా డైలీ. వోడాఫోన్ ఐడియాలో 3499, ఇది 1.5 GB డేటా తక్కువ వస్తుంది. ఇక జియోలో డేటా ఎక్కువ వస్తుంది, 2.5 GB డేటా, అది 3599 ఉంది. ఎయిర్టెల్ అండ్ జియోలో రెండు సేమ్ ఉన్నాయి, కాకపోతే డేటా అనేది కాస్త తక్కువ వస్తుంది ఎయిర్టెల్లో, జియోలో కాస్త ఎక్కువ వస్తుంది. ఇక ఇందులో డేటా ఇంకా తక్కువ వస్తుంది, కాకపోతే ప్లాన్ కొంచెం తక్కువ ఉంది, 3499. ఇంకా వీటితో పాటు మామూలు డేటా ప్లాన్లు కూడా పెంచిర్రు. ఇప్పుడు 1 GB డేటా 1 డే కావాలనుకుంటే 19 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది జియోలో, 22 రూపీసు ఎయిర్టెల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వోడాఫోన్ ఐడియాలో కూడా 22 రూపీసు. ఇక 2 GB డేటా చూసుకుంటే 29 రూపీస్ జియోలో, 33 రూపీసు ఎయిర్టెల్లో ఉంది. వోడాఫోన్ ఐడియా అలాంటి ప్లాన్ అయితే ఇవ్వలే 2 GBది. ఇక 6 GB డేటా ప్లాన్ అన్నిట్లలో ఉంది. 6 GB డేటా ప్లాను 69 రూపీసు జియోలో, 77 రూపీసు ఇక్కడ 4 GB డేటా ప్లాన్ ఉంది. ఇక 48 రూపీసే ఉంది వోడాఫోన్ ఐడియాలో, ఇది ఒకరోజు మాత్రమే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఓన్లీ మనకు డేటా వద్దు, మనకు ఓన్లీ కాల్స్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళకు కూడా ఒక ప్లాన్ ఉంది. అది 3 months అంటే 84 డేస్ది. అది ఎంత ఉందనేది చూద్దాం. అక్కడ ఓన్లీ 6 GB డేటా మాత్రం ఇస్తారు, మొత్తం 84 డేస్కి కలిపి. ఇది 479 రూపీస్ జియోలో ఉంది, 509 రూపీస్ ఎయిర్టెల్లో ఉంది. సేమ్ వోడాఫోన్ ఐడియాలో కూడా 509 రూపీస్ అనేది ఉంది. ఇవి ఇక్కడ పెంచిన తర్వాత టెలికాం ఆపరేటర్లు మనకు ఇంకొక 1 వీక్లో పెరుగుతున్నాయి కదా, పెంచిన తర్వాత ఉండేటువంటి రేట్లు ఇవి. ఇక దీని ప్రకారం మీరు ఏది మీకు ఆప్ట్ అవుతుందో, ఇక 1.5 GB డేటా వాడేటోళ్ళు ఇప్పుడు 1 GBకి తగ్గండి, అప్పుడు మీకు పెరగదు. ఇంతకుముందు 2 GB డేటా రోజు వాడేటోళ్ళు 1.5 GB డేటాకు తగ్గండి. ఇంక అంతే. అంటే పెరిగిన రేట్లు మన మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే మనమే కాస్త ఒక అడుగు వెనకేస్తే మీకు అదే పాత రేట్లకే దొరుకుతుంది. కాకుంటే నెట్ అనేది, డాటా అనేది తగ్గిపోతుంది. దానికి తగ్గట్టే మీరు ప్లాన్ చేసుకోండి. ఇక లేదు, ఇక డాటానే మాకు కావాలనుకుంటే పెరిగిన రేట్లు మీరు ఇయ్యక తప్పదు. ఇది జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాకు సంబంధించి కొత్త ప్లాన్లు, దానిలో రేట్ల వివరాలు. అంటే జిందగీ మీడియా మన ప్రేక్షకుల కోసం సులువుగా, ఈజీగా ఉంటుందని అన్నిటిని కూడా కంపేర్ చేసి ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.